డస్ డిడ్ చాలా ఈజీగా చెప్పుకుందాం. ఈ డూ డస్ డిడ్లు మనం ఎక్కువగా ఇంగ్లీష్లో వాడేస్తూ ఉంటాం. డూ అంటాం, ఒక్కోసారి డస్ అంటాము, డిడ్ అంటాము. అంతా మనకి డూ ఎప్పుడు వస్తుంది, డస్ ఎప్పుడు వస్తుంది, డిడ్ ఎప్పుడు వస్తుంది అనేది మనకి ఎప్పుడూ తలనొప్పిగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఒకసారి చూద్దాం, అసలు డీటెయిల్డ్గా నేర్చుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు డూ డస్ డిడ్ గురించి మీకు డౌట్ రాకూడదు. అది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. డూ డస్ వచ్చేసి ప్రజెంట్ టెన్స్, డిడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్. అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అది మీరు ఎప్పుడైనా సరే డూ కానీ డస్ కానీ మీరు కనుక అడిగారు అంటే అది ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. అంటే ఇప్పుడు జరుగుతున్నాయి, లేకపోతే రోజు జరిగే పనులు, దీని గురించి మీరు అడుగుతారు. అదే మీరు కనుక డిడ్ గురించి